ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్ ఇతన్ని కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్కి పంపించింది. గడిచిన 4 రోజుల్లో 4 సార్లు పోలీసులు ప్రయత్నం చేశారు. 4 ఇతర కేసుల్లో ఆయన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేసిన నేపథ్యంలో అతనికి 4 సార్లు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈసారి మాత్రం రిమాండ్కి పంపించింది. రిమాండ్కి పంపించడం మాత్రమే కాదు, ఈసారి ప్రశ్న రావణ్ బయటకు రావాలంటే కనీసం 6 నెలల పాటు సమయం పట్టబోతుంది. 6 నెలలు ఆయన బయటకు రావడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయట. ఎందుకు అంటే ఈసారి రావణ్ పైన పెట్టిన ఆరోపణలు ఏదో సెక్షన్స్ ఏవైతేనో అత్యంత తీవ్రమైన సెక్షన్లు పెట్టారు. UAPA అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అంటే చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం. ఎవరైతే దేశంలో ఉన్న చట్టాలని ఉల్లంఘిస్తూ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డ వారిని పైన తీసుకునే చర్య. సాధారణంగా ఇది తీవ్రవాదుల మీద, ఉగ్రవాదుల మీద, ఆ దేశ వ్యతిరేక చర్యలు చేపట్టే వారి మీద పెట్టే సెక్షన్స్ ఇతని మీద పెట్టడం కారణంగా ఈసారి అతన్ని తప్పించుకునే అవకాశం లేదు అని స్పష్టంగా అర్థమవుతోంది. ప్రశ్న రావణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పైన తీవ్ర వ్యాఖ్యలు చేయడం మాత్రమే కాకుండా ఒక మతం మీద తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం పైన తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఒక రకమైన ఆందోళన, అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నది అతని మీద ఉన్న ప్రధానమైన ఆరోపణ. అయితే ఒక యూట్యూబర్ పైన ఇంత తీవ్రమైన ఆరోపణలు ఎందుకు పెట్టారు, ఈ UAPA చట్టం అంటే ఏంటి అనే దానికి సంబంధించి చూద్దాము. ఈ సెక్షన్నే పోలీసులు ఎందుకు ఎంచుకున్నారంటే గడిచిన 4 రోజుల్లో రావణ్ని ఆయన ముఖ్యంగా హిందూ మతం మీద కానీ లేకపోతే ఒక కులం మీద కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మీద ప్రధానంగా చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటికి ఏవైనా సరైన రుజువులు లేకుండానే ఒక ప్రశాంతతని దెబ్బతీసే విధంగా చేస్తున్న ప్రయత్నాల్ని ఈ చట్ట వ్యతిరేకంగా పోలీసులు భావించారు. ఆ మేరకు ఆయన పైన కేసు నమోదు చేశారు. అయితే ఒక యూట్యూబర్ మీద కేసు సాధారణంగా ఒక కంప్లైంట్ రిజిస్టర్ అయితే కంప్లైంట్ మీద విచారణ చేయాల్సి ఉంటుంది కానీ ఆ కారణం చేత జైలుకు పంపించాల్సిన అవసరం లేదనేది కోర్టు ప్రాథమికంగా భావించింది. కానీ ఆయన చేసిన కార్యకలాపాల ప్రభావం అత్యంత తీవ్రమైనదిగాను, ఇలాగే వదిలేస్తే దాన్ని ప్రభావం ప్రభుత్వం మీద, ముఖ్యంగా ప్రశాంతత మీద, దేశ సమగ్రత మీద, సమైక్యత మీద, మతాల మధ్య ఉన్న సామరస్యం మీద ప్రభావం పడే అవకాశం ఉందన్నది పోలీసుల ఆరోపణ. కాబట్టి ఈ UAPA చట్టాన్ని ఆయన మీద ప్రయోగించడం జరిగింది. ఆ మేరకు సెక్షన్ 13, సెక్షన్ 39 ఈ 2 నిబంధనల ప్రకారం ఆయన జైలుకు పంపించారు. సాధారణ సెక్షన్లకు, సాధారణ కేసుకు ఈ UAPA కేసుకి ఎందుకు ఇంత వ్యత్యాసం అనేది ఒకసారి చూస్తే కనుక, సాధారణ కేసుల్లో ఎవరినైనా సరే అరెస్ట్ చేసిన తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టడానికి 24 గంటల్లో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. కానీ ఈ UAPA చట్టం కింద ఎవరినైనా అరెస్ట్ చేస్తే కనుక మరికొంత అదనపు సమయం లభిస్తుంది. దానికి తోడు అరెస్ట్ చేసి జైలుకు పంపించిన తర్వాత, అంటే జ్యుడిషియల్ రిమాండ్కి పంపించిన తర్వాత పోలీసులు విచారణ కోసం సాధారణ పరిస్థితుల్లో అయితే 2 నుంచి వారం రోజుల సమయం మాత్రమే కోర్టు ఇస్తుంటుంది. కానీ ఇక్కడ అలా కాదు. దాదాపుగా 30 రోజుల వరకు కూడా పోలీసులు విచారణ కోసం నిందితుడిని అదుపులోకి తీసుకోవచ్చు. దానికంటే ముందుగానే జైలుకు పంపించడానికంటే ఒక నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపించడానికి సాధారణ కేసుల్లో అయితే నిందితుడి తరఫున కూడా ప్రతివాదన, అంటే ప్రాసిక్యూషన్ తరఫున ఎవరైతే పోలీసులో లేకపోతే CBI విచారణ ఏజెన్సీ చేసిన ఆరోపణల మీద తమ వాదనలు వినిపించడానికి, ప్రతివాదనలు వినిపించడానికి డిఫెన్స్ వారికి కూడా అవకాశం కల్పిస్తారు. కానీ ఈ UAPA చట్టం కింద కేసు మోపబడితే, అంటే ఒక నిందితుడి మీద సెక్షన్ UAPA సెక్షన్లు విధిస్తే కనుక వారికి వివరణించుకోవడానికి అవకాశం ఉండదు. ఏదైతే ప్రాసిక్యూషన్ చేసిన అలిగేషన్ ఉంటుందో దాంట్లో ప్రాథమికమైన ఆధారాలు ఉన్నాయని జడ్జి భావిస్తే వెంటనే జైలుకు పంపడానికి అవకాశం ఉంటుంది. ఆ మేరకు ఇక్కడ ప్రతివాదాలు అవకాశం లేకుండానే అతన్ని జైలుకు పంపించడానికి అవకాశం లభించినట్టుగా భావించారు. 30 రోజుల పోలీస్ కస్టడీకి అవకాశం ఉంటుంది. అలాగే సాధారణ కేసుల్లో అయితే 60 నుంచి 90 రోజుల్లోగా వీరిపైన మోపబడిన ఏవైతే అభియోగాలు ఉన్నాయో వాటి మీద ఛార్జ్షీట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. లేని పక్షంలో 90 రోజుల్లోగా డిఫాల్ట్ బెయిల్కి వారు అర్హులవుతారు. కానీ UAPA చట్టం కింద నిందితుడిగా ఉండి అరెస్ట్ కాబడితే కనుక 180 రోజుల వరకు కూడా వారి జైల్లోనే ఉంచాల్సిన అవసరం ఉంది. ఛార్జ్షీట్కి అంత ఎక్కువ సమయం తీసుకునే వెసులుబాటు పోలీసులు కూడా. కాబట్టి ఖచ్చితంగా 6 నెలలు 180 రోజులు, అంటే ఈ 6 నెలల పాటు పోలీసులు కనుక సమయం తీసుకుంటే, విచారణకు సంబంధించి పూర్తి ఆధారాల సేకరణ సమయం తీసుకుంటే ఈ 6 నెలలు బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ జైల్లోనే ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏ ఆరోపణ మీద ఇతన్ని ఇప్పుడు జైలుకు పంపారు, సాధారణ పరిస్థితుల్లో ఎలాంటి
వారి మీద ఈ కేసులు జరుగుతాయి, పెడతారు అని చూస్తే కనుక మనం చూసాం ఢిల్లీలో ఉమర్ ఖలీద్ జేఎన్యూ విద్యార్థి తుక్డే తుక్డే దేశాన్ని ముక్కలు ముక్కలుగా చేయాలన్న నినాదాలు చేశారు, దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణ మీద ఉమర్ ఖలీద్ని, అలాగే మావోయిస్టులకు సహకారం అందిస్తున్నారు, వారికి సిద్ధాంత దగ్గర నుంచి కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకోవడానికి వరవర్రావు సహకరిస్తున్నారన్న పేరుతో ఆరోపణల మీద వరవర్రావుని కూడా సుదీర్ఘకాలం పాటు జైల్లో ఉంచారు. ఉమర్ ఖలీద్ అయితే ఇంకా కూడా జైల్లోనే మగ్గుతున్నాడు. ఇలాంటి తీవ్రమైన ఆరోపణల్లో ఉన్న వ్యక్తుల మీద పెట్టే ఈ యూఏపీఏ చట్టాన్ని ఇప్పుడు ఒక యూట్యూబర్ మీద పెట్టారు. ఇది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే సాధారణంగా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలపైన పౌరులుగా ఎవరైనా ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా యాక్టివిస్టులు ఎవరైతే చురుగ్గా ఉంటారో వారు ఏ విషయాన్నైనా కానీ ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. అంత మాత్రాన తీవ్రమైన సెక్షన్లు మోపడం అనేది ఎంత మేరకు సమంజసమైన చర్చ జరుగుతుంది. కానీ ఇతని మీద ఉన్న ఛార్జెస్ ఏంటంటే సాధారణంగా యూఏపీఏ మోపడానికి అవసరమైన అర్హతలున్న ఛార్జెస్ ఏమంటే దేశ సమగ్రతను దెబ్బతీయడము, మతాల మధ్య చిచ్చు పెట్టడము, ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి కుట్రలు పన్నడము, ఇలాంటివి చేస్తే ఆ మేరకు ఈ యూఏపీఏ సెక్షన్లు మోపడానికి అవకాశం ఉంది. ప్రశ్నారావణ్ చేసింది కూడా అదే అన్నది పోలీసుల అభియోగం. ప్రశ్నారావణ్ తన యూట్యూబ్ ద్వారా లేకపోతే పబ్లిక్ ప్రసంగాల ద్వారా ఏలూరులో జరిగిన మీటింగ్ ద్వారా ప్రధానంగా కొద్దిమంది హిందూ మతాచార్యులని మీద ఆరోపణలు చేయడం, ఒరే అంటూ మాట్లాడడము, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మీద నేరుగా ఆరోపణలు చేయడము, రెండు మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేయడము, ప్రభుత్వాన్ని చులకనపరిచి పలుచనపరిచి ప్రభుత్వ మీద ప్రజలకుండే విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా అంతే తీవ్రమైన నేరాలుగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు భావించారు. కాబట్టి అతనిపైన యూఏపీఏ సెక్షన్లు విధించారు. దీనికి సంబంధించి ఎంత మేరకు కోర్టులు ఆమోదిస్తాయి, ఎంత మేరకు ఆమోదించదు అనేది తర్వాత సంగతి. ఎందుకంటే అది దాని మీద వాదాలు ప్రతివాదాలు జరిగేంత వరకు సమయం ఉంటుంది. పోలీసులకు కేవలం ప్రాథమిక సాక్ష్యాల ఆధారంగానే పోలీసులు అరెస్ట్ చేశారు, ఈ సెక్షన్ మోపారు. దీని మీద విచారణ జరగాల్సి ఉంటుంది. విచారణ చేయడానికి పోలీసులకు సాధారణ కేసుల్లో ఉండే 90 రోజులకు దీంట్లో డబుల్ సమయం దొరికింది. 180 రోజుల అవకాశం ఉంటుంది. కాబట్టి 6 నెలల పాటు విచారణకు పోలీసు సమయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇటువంటి తీవ్రమైన నేరాలు ఇదివరకు ఎప్పుడూ కూడా మోపలేదు. గతంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎంపీ రఘురామకృష్ణరాజు మీద దేశద్రోహం కేసులు పెట్టారు. సెడిషన్ సెక్షన్లు నమోదు చేశారు. అప్పుడే సుప్రీంకోర్టు సీరియస్గా ప్రకటించిన ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. ఇలాంటి కేసుల సెక్షన్ల దుర్వినియోగం చేస్తూ దేశద్రోహం లాంటి తీవ్ర నేరారోపణలు చేయడం సరైనది కాదు, వ్యక్తులకు ఉండే స్వేచ్ఛని వారు వినియోగించుకోవాల్సిందంటే చెప్పడం జరిగింది. ఇప్పుడు యూఏపీఏ కూడా అందుకు ఏమాత్రం తగ్గని సెక్షన్ కాబట్టి ఇది నిలుస్తుందా నిలవదా అన్నది కోర్టుల తర్వాత నిర్ణయిస్తాయి. కానీ అప్పుడు దాకా మాత్రం ఒక వ్యక్తిని నిర్బంధించడానికి, విచారించడానికి సమయం పడుతుందని చాలా స్పష్టంగా అర్థమైంది. రాజకీయంగా మాత్రం ఇది మరింత చర్చనీయాంశంగా మారడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవకాశం కల్పించినట్టుగా భావించాల్సి ఉంటుంది. సాధారణ యాక్టివిస్టులు లేకపోతే యూట్యూబర్లు ఒక వ్యక్తి ప్రభుత్వ పనితీరు మీదనో లేకపోతే ప్రభుత్వంలో పనిచేసే ఒక మంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి లాంటి నేతలు చేసిన వ్యాఖ్యల మీద ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడము, తీవ్రమైన శిక్షలు పెట్టడం అంటే సాధారణ పౌరుల్ని బెదిరించడం లాంటిది అన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. ఇదే తరహా వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గతంలో చేస్తున్నారు. ఇదే విషయాన్ని బచ్చలకూరి జోసెఫ్ నేను పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలే చెప్తున్నా అని చెప్పారు. కాబట్టి అదే మాటలు చెప్పిన ఇతని మీద మాత్రం ఈ యూఏపీఏ లాంటి తీవ్రమైన సెక్షన్లు మోపడం ఏంటన్న ప్రశ్న కూడా ఉద్భవిస్తుంది. అదే సమయంలో ప్రశ్నారావణ్ ఈ జోసెఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా వ్యవహరించిన తీరుని ఖచ్చితంగా చర్చించాల్సిన సందర్భం అయితే ఇది కావాలి. ఏదైనా అభ్యంతరాలు ఉంటేనో ప్రభుత్వంలోనో లేకపోతే ఒక మంత్రిగాన బాధ్యతయుతమైన మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఏమైనా తప్పు చేస్తున్నారంటో మన అభ్యంతరాలను వ్యక్తం చేయవచ్చు. కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, అలజడులు సృష్టించడం, కులాల మధ్య వైషమ్యాలు సృష్టించే ప్రయత్నం చేయడం, తాము ఆ పనులన్నీ ఆ వ్యాఖ్యలన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా చేయడం, మెజారిటీ ప్రజలు వందలాది వేలాది మంది ప్రజలను ఉద్దేశించి మాట్లాడడము, పదే పదే యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా లేకపోతే సామాజిక మాధ్యమాల ద్వారా ఆ తరహా వ్యాఖ్యలే చేయడం, ఇది ఎంతవరకు సమంజసం? ముఖ్యంగా కుట్ర అనడానికి ప్రకాష్ రాజ్ లాంటి సీనియర్ నాయకులతో ఈయన రోజు సంప్రదింపులు చేయడము, ఇద్దరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడము, ప్రకటనలు చేయడానికి ఉన్న సంప్రదింపులు ఏ రకంగా జరిగాయి అన్న దానికి సంబంధించి చర్చ కూడా జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేస్తూ వీరు ఒక ఉద్దేశపూర్వకంగా ఒక వ్యూహాత్మకంగా చేస్తున్న ప్రయత్నంగా దీన్ని భావిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని విచారణ జరగాల్సిన అవసరం ఉంటుంది. ఏది ఏమైనా జరుగుతున్న ఉదంతం, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఘటన, బచ్చలపల్లి జోసెఫ్ ఎవరైతే ఉన్నారో ఆ జోసెఫ్ మీద
జరుగుతున్న విచారణ కానీ మోపబడిన సెక్షన్ల మీద చర్చ మాత్రం సుదీర్ఘకాలం కొనసాగబోతుంది. ఇది దుర్వినియోగం జరిగింది, దుర్వినియోగం చేయబడిందంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు, లేదా తనకున్న స్వేచ్ఛని పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా వ్యక్తుల స్వేచ్ఛని, వాక్ స్వాతంత్రాన్ని వినియోగించుకునే హక్కు ఎవరికైనా ఉంటుంది, కానీ దాన్ని దుర్వినియోగం చేసే హక్కు ఎవరికి ఉండదు. కాబట్టి చట్ట ప్రకారం దాని విచారణ కొనసాగుతుందని చెప్పడానికి ఇది ఒక కీలకమైన ఉదంతంగా మనం చెప్పుకోవాల్సింది.